హియర్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈజ్ ద రివ్యూ తెలుగు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రివ్యూ తెలుగు ప్రైమ్ వీడియోలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది. ప్యాచ్ వర్క్ ఎలా చేస్తారో సినిమాకి అలాగే చేస్తారు. అంటే మధ్యలో ఆగిపోయిన సినిమాకి ప్యాచ్ వర్క్ అయితే చేయడం జరిగింది. థియేటర్ లో రిలీజ్ అయింది, సరిగ్గా ఆడక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో యావరేజ్ గా అయితే నిలిచింది. సినిమా అయితే ప్రైమ్ వీడియోలో అయితే ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి. ఇక ఈ సినిమా ప్లాట్ లైన్ విషయానికి వస్తే, ఒక హైదరాబాద్ లో మన నిఖిల్ అయితే ఉంటాడు. దాని తర్వాత ఒక హీరోయిన్ లవ్ చేస్తాడు. ఆ హీరోయిన్ తర్వాత బ్రేకప్ అయితే అవుతుంది. దాని ద్వారా అయితే అలా అని మెల్లగా వెళ్ళిపోతాడు. అంటే విదేశాల్లోకి, బయట దేశాల్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ బైక్ రైడర్ రేస్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఒక హీరోయిన్ ని పరిచయం అయితే లవ్ చేస్తున్నాడు. అమాయకత్వంతో ఒక ఫేక్ లవ్ అనేది ఉంటది. అంటే దాని తర్వాత రివీల్ చేస్తుంది. ఏంటంటే మీకు తెలియాలంటే ఆ సినిమా చూడండి. ఈ సింపుల్ స్టోరీ లైన్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇందులో అయితే నిఖిల్ యాక్టింగ్ అయితే జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఒక పాన్ ఇండియా స్టార్ డమ్ ఉన్న ఒక యాక్టర్ నిఖిల్ అండ్ 100 కోట్లు కొట్టిన సినిమా ఒక కార్తికేయుడు. ఈ సినిమా అయితే మరి డిజాస్టర్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవాలి. మరి మీరేమంటారు? కామెంట్ అయితే చేసి మళ్ళీ.